వచ్చేసి ప్రపంచ మలేరియా అవగాహన దినోత్సవం అనమాట. మలేరియా ఎందుకు వచ్చిందంటే మనకందరికీ తెలిసిన చిన్న సైన్స్ చదువుకుంటారు. ఫీమేల్ ఎనాఫిలస్ మేల్ దోమలు ఎక్కువ కుట్టడం మనల్ని, ఫీమేల్ ఎక్కువ కుడతాయి అనమాట. అందుకే ఫీమేల్ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మనకు మలేరియా వచ్చింది. టైఫాయిడ్ అది మన అశుభ్రమైన తినేదాన్ని బట్టి వచ్చింది. డెంగ్యూ అంటారు, అది కూడా ఒక దోమ కుట్టిద్ది. అది పగలపూటే తిరుగుతుంటారు, ఆ దోమ కొడితే డెంగ్యూ వచ్చింది. మలేరియా ఇది కూడా అంతే, ఇది కూడా పగలపూట తిరుగుతుంది మలేరియా దోమ కూడా. సో మనము మలేరియా ఎక్కువ వర్షాకాలంలో, శీతాకాలంలో వచ్చింది. ఇప్పుడు రోగాలకి సమయం లేదులే, ఎండాకాలంలో కూడా వస్తున్నాయి, అది వేరే మ్యాటర్. సో మలేరియా అవగాహన దినోత్సవం అనమాట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. సో మలేరియా గురించి అవగాహన ఇచ్చి దాని గురించి ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, మనం క్లోత్స్ అంతా పైనుంచి కింద కప్పుకొని ఉండాలి, అండ్ దోమలు పట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. దోమలు మనం బ్లడ్ పీల్చుకుని ఉండాలి, ఎక్కడెక్కడ బ్లడ్ పీల్చుకొచ్చి మనల్ని కడుస్తుంటాయి అనమాట అవి దోమలు. సో మనం జాగ్రత్తగా ఉన్నాం అనమాట దోమల గురించి. సో మలేరియా గురించి మీకేం తెలుసు కాన్సెప్ట్ మాకండి. అండ్ మలేరియా మీన్స్ నథింగ్ మచ్ చలి జ్వరం వచ్చింది అనమాట. మీకు ఎంత బయట వేడి ఉన్నా సరే మీకు చలి, ఇన్ని దుప్పట్లు కప్పుకొని మీకు చలి ఉంటుంది. ఎందుకంటే అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మలేరియా ఎక్స్పీరియన్స్ చేశాను, డెంగ్యూ ఎక్స్పీరియన్స్ చేశాను, టైఫాయిడ్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అట్లా అనమాట. మన రోగనిరోధక శక్తి బాగుంటే ఓకే, లేదంటే చాలా టార్చర్లు పెడతాయి అనమాట, ప్రాణాంతకం కూడా ఉంటాయి. సో మనమే జాగ్రత్తగా అనమాట. మనం దోమల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ, అండ్ బయట ఫుడ్ తినకుండా, అదే పనిగా అన్హైజీనిక్ ఫుడ్ తినకుండా ఇట్లా మనం జాగ్రత్త పాటిస్తే ఏం కాదనమాట ఈ రోగాల నుంచి. లేదంటే మన ప్రాణం మనం తీసుకున్నట్టు అనమాట. సో ఆదరిస్తారనుకుంటున్నాను. ఇదన్నమాట మలేరియా గురించి. మలేరియాకి మనం వ్యాక్సినేషన్ హాస్పిటల్కి వెళ్తే అటు వేలకు వేలు దొబ్బుతాడు. సో దాని అదే బదులు మన జాగ్రత్తలో మనం ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కష్టం కాంపిటీషన్లో చూసుకోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.